ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ వ్యక్తికి 3 కూతుళ్లున్నారు. అతని 2 కూతుళ్లకు చాలా గర్వం, ఇంకా పొగరు కూడా. ఇక మరో అమ్మాయికి చాలా దయ, కష్టపడి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి పేరు బ్యూటీ. ఒకరోజు ధనవంతుడికి ఒక దుర్వార్త వచ్చింది. అతని ఓడలు తుఫాన్లో మునిగిపోయాయని తన కూతుళ్లకు చెప్పాడు. దీని వలన వారు ఇకపై ధనవంతులుగా ఉండలేరని. బ్యూటీ తన తండ్రి పరిస్థితి గురించి బాధపడింది, ఓదార్చింది. మిగతా 2 అక్క చెల్లెళ్ళు రోజంతా తమ పరిస్థితిపై ఫిర్యాదు చేశారు. ఒక ఉదయం వారి తండ్రికి ఒక వార్త అందింది. వారు పోగొట్టుకున్న ఓడల్లో ఒకటి రేవుకు చేరుకుందని. నా పిల్లలారా, నా ఓడ చెక్కు చెదరకుండా ఉంటే గనక ఇంటికొచ్చేటప్పుడు మీకోసం బహుమతులు తెస్తాను. చెప్పండి, నేను ఏం తీసుకురమ్మంటారు? నాకు పెద్ద డైమండ్ కావాలి, నాకు బ్రేస్లెట్ కావాలి. మరి నీకేం కావాలి బ్యూటీ? నాకు ఒక గులాబీ తీసుకురండి నాన్న. ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత తండ్రి రేవుకు చేరుకున్నాడు. అతడు తన ఓడ ధ్వంసమైన పరిస్థితిని చూశాడు. ఎంతో విచారంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అతను చీకటి మార్గం గుండా వెళ్ళాడు. అడవంతా చల్లగా ఉంది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి వేగం దాదాపు చెట్లన్నీ కూలిపోయాయి. అతను చలితో భయపడ్డాడు. తనకు కొంత విశ్రాంతి కావాలనుకున్నాడు. కాని అప్పుడే గమనించాడు, అక్కడ ఒక అందమైన కోట. ఆ కోటలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చుట్టూ ఎవరూ కనబడలేదు. అయినా అతను లోపలికి చాలా ప్రకాశవంతంగా, వెచ్చగా ఉంది. అంతేకాక డైనింగ్ టేబుల్ నిండా రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆహారాన్ని చూడగానే అతను దానికా ఆగలేకపోయాడు. వాటన్నింటినీ తినేశాడు. కోట చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అతను ఒక ఖాళీ పడక గదిని చూసి లోపలికి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే అతనికి పక్కనే కొత్త బట్టలు కనిపించాయి. ఈ కోట ఒక రకమైన అద్భుతానికి చెందినదిగా ఉండాలి. నేను అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అతను కోట నుండి బయలుదేరిపోతున్నప్పుడు ఆ తోటలో ఒక గులాబీ తోటని గమనించాడు. నేను నా కుమార్తె కోసం ఖరీదైన బహుమతులు కొనలేనేమో, కానీ ఈ గులాబీని మాత్రం తీసుకోగలను నా బ్యూటీ కోసం. ఆ వ్యక్తి గులాబీలను ఒకదాన్ని తెంచాడు. అదే సమయంలో పెద్ద గర్జన వినబడింది. చెట్ల వెనక నుండి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. అతను చాలా భయపడ్డాడు. నేను నీకు భోజనం తినిపించాను, హాయిగా నిద్రపోయేలా చేశాను. అయితే నువ్వు నా గులాబీలను తీసుకుంటావా? కృతజ్ఞతలు చెప్పుకునే పద్ధతి ఇదేనా? నన్ను క్షమించండి, నేను కుమార్తె కోసం ఒక గులాబీ తీసుకోవాలనుకున్నా. నువ్వు చేసిన దానికి శిక్ష తప్పకుండా పడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కలిసే మొదటి వ్యక్తి నా దగ్గరికి తీసుకురావాలి. లేదంటే నిన్ను పట్టుకుని బంధిస్తాను, అది కూడా జీవితాంతం. తండ్రి చాలా విచారంగా బయలుదేరాడు. దారిలో ఎవరినీ చూడలేని తండ్రి బ్యూటీ మాత్రమే అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడు అతను ఎంతో విచారంగా చెప్పాడు ఏం జరిగిందో, ఆ రాక్షసుని సంకల్పం కూడా. ఇది విని ఇద్దరు అక్కలు బ్యూటీ పట్ల కోపంగా ఉన్నారు. నువ్వు గనక గులాబీ కోసం నాన్నని అడకపోయినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. నేను గనక ముందుగా నాన్నని చూసి ఉంటే అప్పుడేం జరిగేది? అయ్యా బాబోయ్, నేను ఆ రాక్షసుడికి లొంగిపోవలసి వచ్చేది కదా. అయ్యో, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. అతను బ్యూటీని తనతో పాటు తీసుకెళ్లాడు. రాక్షసుని కోటకు చేరుకున్నారు. అతను వాగ్దానం చేశాడు. వారు భోజనశాలలోకి ప్రవేశించారు. అప్పుడే
మళ్ళీ గర్జన వినిపించింది. రాక్షసుడు హాల్లోకి వచ్చాడు. బ్యూటీ భయపడింది. కాని వికారమైన మృగం ఆమె పట్ల చాలా దయతో మాట్లాడింది. మీ నాన్న కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నారు. మరి నువ్వు చెప్పు, ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అవును, నేను చాలా ఇష్టప్రకారంగానే ఇక్కడుంటాను. బ్యూటీ తన తండ్రిని కౌగిలించుకుంది. అతనిని ఇంటికి పంపించింది. అప్పుడు ఆమె కోట లోపలికి నడవడం ప్రారంభించింది. గులాబీలతో అలంకరించబడిన తలుపును చూసింది. కుతూహలంగా లోపలికి ప్రవేశించింది. ఒకవైపు పియానో, మరోవైపు ఒక ఉయ్యాల, ఒక భారీ పుస్తకాల అర, అందులో వేల కొద్దీ పుస్తకాలు. గది ఆమె కలలోలాగానే ఉంది. టేబుల్ మీద చిన్న నోట్ చూసింది. నా ప్రియమైన రాణి, నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నా. నీ కోరికలు నాకు ఆదేశాలు. బ్యూటీ తన తండ్రిని మరొకసారి చూడాలనుకుంది. తర్వాత హాల్లో విందు కోసం దిగింది. కొంతసేపటి తర్వాత అసహ్యంగా ఉన్న రాక్షసుడు హాల్లోకొచ్చాడు. నా ప్రియమైన రాణి, నేను మీతో కలిసి భోజనం చెయ్యొచ్చా? మీరు ఈ కోటకి యజమాని, మీరు నన్నెందుకు అడుగుతున్నారు? లేదు లేదు, ఈ ప్రదేశానికి మీరే కదా యజమాని. మీకు కావాలంటే నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను మీకు అసహ్యంగా కనిపిస్తున్నాను కదా. నిజమేనా? బ్యూటీ చాలా ఆశ్చర్యపోయింది. రాక్షసుని సమాధానకు ఏం బదులివ్వాలో తెలియలేదు. బహుశా మన పెళ్ళైపోయి ఉంటే మనిద్దరం సంతోషంగా గడిపేవాళ్ళము. లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. ఆ తర్వాత అతను హాల్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ప్రతి విందు అతను అద్భుతమైన భోజనం సిద్ధం చేసేవాడు బ్యూటీ కోసం. ఆమె పట్ల ఎంతో దయగా ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ బ్యూటీకి అసహ్యమైన రాక్షసుడు అలవాటైపోయాడని గ్రహించింది. అతనితో మంచి సమయాన్ని గడుపుతోంది. అంతేకాకుండా అతనికి భయపడడం లేదు కూడా. ఒకరోజు బ్యూటీ రాక్షసునికి చెప్పింది తన తండ్రి వద్దకు వెళ్లాలని. ఎందుకంటే ఆమె అతన్ని చాలా గుర్తొస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళవచ్చు, కానీ ప్రతిజ్ఞ చేయి, నువ్వు మళ్ళీ వస్తావని. నేను 3 రోజుల్లో తిరిగి వస్తానని మాటిస్తున్నాను. అయితే ఈ ఉంగరాన్ని ఈ వేలుకు పెట్టుకోండి. ఈ ఉంగరాన్ని తీసిన వెంటనే మళ్ళీ ఈ కోటలోకి వచ్చేస్తూ ఉంటావు. బ్యూటీ ఆ ఉంగరాన్ని పెట్టుకుంది. ఆమె తండ్రి వద్దకు వెళ్ళింది. బ్యూటీని చూసినందుకు ఆమె తండ్రి చాలా సంతోషించాడు. కానీ సోదరిమణులిద్దరూ ఆమె పట్ల అసూయపడ్డారు. నీ ఉంగరం ఎంత వికారంగా ఉందో, అది నీకు అస్సలు మంచిది కాదు. 3 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. 4వ రోజు కూడా బ్యూటీ అక్కడే ఉండిపోయింది. ఆమె తన తండ్రితో చాలా సరదాగా గడిపింది. అయితే అప్పుడే బ్యూటీకి భయంకరమైన పీడకల వచ్చింది. ఆ రాత్రి ఆమె నిద్రలో పీడకలలో రాక్షసుడి విచారంగా అలసిపోయి తోటలో ఉన్నట్లుగా కనిపించింది. ఆమె నిద్రలేచి గ్రహించిన వెంటనే ఆమె అతన్ని కోల్పోయిందని బ్యూటీ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసేసింది. ఆ విధంగా ఆమె కోటలోని తన గదిలో అకస్మాత్తుగా చేరుకుంది. ఆమె తోటలోకి పరిగెత్తింది. రాక్షసుడు నిజంగానే విచారంతో అలసిపోయి ఉన్నాడు. తోటలో పడుకుని ఉన్నాడు. ఆమె పీడకల్లో చూసినట్టుగానే అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది. కళ్ళు తెరు రాక్షసుడా, కళ్ళు తెరు. నీకు ఏమైనా జరిగితే నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఆ క్షణంలో రాక్షసుడు కళ్ళు తెరిచాడు. బ్యూటీ, నువ్వు తిరిగి వస్తావని నేను అస్సలు అనుకోనే లేదు. నేను బాధతో అనారోగ్యానికి కూడా బలహీనంగా అయ్యాను. నేను తెలుసుకున్నాను. నేను దూరంగా ఉన్నప్పుడు నేను నిన్ను కోల్పోతున్నాను అని. నేను ఇష్టపూర్వకంగానే నీ వద్దకు వచ్చాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కలిసి సంతోషంగా జీవిద్దామా? అదే సమయంలో కోట మొత్తం మెరిసే కాంతితో నిండిపోయింది. ఆ రాక్షసుని వైపుకు ముఖం తిప్పి చూడగానే ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చుట్టూ చూస్తూ ఉండిపోయింది. అతని స్థానంలో ఆమెకొక అందమైన యువరాజు కనిపించాడు. నువ్వెవరు?
నా రాక్షసుడు ఎక్కడున్నాడు? ఆ బీస్ట్ని నేనే బ్యూటీ. నేను ఒక చెడు శాపం ప్రభావంతో ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకుంటే గనక నా జీవితం అంతా క్రూర మృగంగానే ఉండిపోయేవాణ్ణి. బ్యూటీ సంతోషానికి అవధులు లేవు. ఆమె మంచి హృదయం, నిజమైన ప్రేమకు ధన్యవాదాలు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ అందమైన రాజకుమారి బ్యూటీ కలిసి ఎంతో సంతోషంగా జీవించారు. ఒకానొక కాలంలో గొప్ప ధనవంతుడుండేవాడు. అతనికి 3 కూతుళ్ళు. వాళ్ళల్లో 2 పేరాసగల స్వార్థపరులు. అయితే అతని 3వ కూతురు మనసు ప్రేమతో నిండి ఉంటుంది. ఓ రోజు తండ్రికి ఒక విషయం తెలిసింది. అతని కొన్ని ఓడలు తుఫాను వల్ల సముద్రంలో మునిగిపోయాయి. అతను పూర్తిగా నష్టపోయాడు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తప్ప. పేరాసగల 2 అమ్మాయిలు ఈ విషయం విని కంగారు పడ్డారు. ఆ రోజంతా కూర్చుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడసాగారు. ఇంట్లో పనంతా బ్యూటీనే చేస్తోంది. కొద్ది సమయం తర్వాత తండ్రికి తెలిసింది ఒక నావ సముద్ర తీరానికి చేరింది అని. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన కూతుళ్ళని అడిగాడు. మీ 3 కోసం ఏం తీసుకురావాలి నేను? డ్రెస్, షూస్, నెక్లెస్, ఇంకా బ్రేస్లెట్. మరి నీవు బ్యూటీ ఏదో ఒకటి అడుగు. ఒక్క గులాబీ పువ్వు చాలు నాన్నా. తండ్రి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగించి ఆ ఓడని చేరుకున్నాడు. అందులో సామాన్ లేదు. ఆ ఓడ కూడా ఎందుకు పనికిరాదు. ఉదాసీనంగా అలసిపోయి ఇంటికి బయలుదేరాడు. చీకటి పడుతుండగా ఒక అడవిని చేరుకున్నాడు. నిశాచరంగా ఉంది. పైగా చలి, మంచు కూడా కురుస్తోంది. ఎన్నో గంటలు ప్రయాణించాడు మంచులో. చివరికి ఒక చోట ఒక క్యాసల్ కనిపించింది. అందులో లైట్లు వెలుగుతున్నాయి. సాయం కోరడానికి లోపలికి వెళ్ళాడు. వింతగా ఉంది ఆ క్యాసల్. అన్ని వైపులా లైట్లు వెలుగుతున్నాయి. డైనింగ్ టేబుల్ పై భోజనం కూడా ఉంది. చిమ్నీ కూడా వెలుగుతోంది. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అతను పిలిచాడు, కానీ జవాబు మాత్రం లేదు. ఎంతసేపు ఆగగలడు? ఆకలి వేసింది. అతను భోజనం తిన్నాడు. ఒక అందమైన మంచంపై నిద్రపోయాడు. ఉదయం నిద్రలేవగానే వేసుకోవడానికి కొత్త బట్టలు కనిపించాయి. కిందకి వెడితే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక దేవకన్య భవనమై ఉంటుంది. లేకపోతే ఎవరెందుకు చేస్తారు ఇంత సహాయం? ఆవిడ కలిస్తే కృతజ్ఞతలు చెప్తాను. క్యాసల్ నుండి బయటికి రాగానే అతనికి గార్డెన్లో గులాబీ కనిపించింది. అతను అనుకున్నాడు, తన 2 కూతుళ్లకు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం బ్యూటీ కోసమైనా ఏదైనా తీసుకెడతాను. ఒక గులాబీని కోయగానే భూమి కంపించింది. గాలి వేగం పెరిగింది. చెట్ల మధ్య నుండి ఒక పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే తండ్రి తల తిరిగిపోయింది. నేను నీకు భోజనం పెట్టాను, గుడ్డలిచ్చాను, ఉండడానికి స్థలం ఇచ్చాను. నీవేమో నా తోటలో పువ్వులు కోస్తావు. ఇదే నా పద్ధతి? తండ్రి అతనికి సారీ చెబుతూ ఒక గులాబీ తన కూతురి కోసం తీసుకెళ్లదలచానని చెప్పాడు. నీవు చేసిన తప్పుకు నీకు శిక్ష పడుద్ది.
నన్ను క్షమించండి. నిన్ను క్షమించాలంటే ఒక షరతుకు ఒప్పుకోవాలా? బీస్టు ఇలా చెప్పాడు. నీకు 3 కూతుళ్ళున్నారు. వాళ్ళ నుండి ఒక్కరు నాతో ఉండడానికి సిద్ధపడితే నేను నిన్ను బతకనిస్తాను. మనసు నిండా బాధతో తండ్రి ఇంటివైపు ప్రయాణం సాగించాడు. ఇంటికి చేరగానే స్వార్థపరులైన 2 కూతుళ్ళు తండ్రి చెప్పిన కథని విన్నారు. కానీ బీస్ట్ షరతుని విన్నట్టుగానే ఉన్నారు. బ్యూటీ వారికి భిన్నంగా ఉంది. నాన్నా, మీరు ఒప్పుకుంటే నేను బీస్ట్ దగ్గరికి వెళ్తాను. స్వార్థపరులైన 2 అక్కలు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది తప్పందా బ్యూటీదే అని. ఉదాసీనంగా తప్పక తండ్రి బ్యూటీని తీసుకుని క్యాసల్కు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే చూస్తే అన్నీ మునుపటిలాగానే ఉన్నాయి. టేబుల్పై భోజనం ఉంది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆయన తినడం మొదలుపెట్టాడు. బీస్ట్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే బ్యూటీ కంగారు పడింది. ఎందుకంటే తండ్రి చెప్పినట్టుగానే బీస్ట్ చాలా భయంకరంగా ఉన్నాడు. బీస్ట్ ఎంతో వినయంగా అడిగాడు, నీవిక్కడికి ఇష్టపడే వచ్చావా? హా. అయితే మీ నాన్న రేపు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పటికి తిరిగి రాడు. బ్యూటీ మర్నాడు ఉదయం లేవగానే తండ్రి వెళ్ళిపోయాడు. గొప్ప బ్రేక్ఫాస్ట్ ఆమె కోసం సిద్ధంగా ఉంది. ఆమె కొద్దిసేపు గార్డెన్లో తిరిగింది. గులాబీలు చూడగానే ఆమె ఉదాసీనంగా అయిపోయింది. తర్వాత క్యాసల్ లోపలికి వెళ్ళింది. ఓ తలుపు గులాబీలతో నిండి ఉంది. ఆమెకి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళింది. ఎంతో అందంగా ఆ గది అలంకరించబడి ఉంది. అందులో పుస్తకాలు, పూలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆమెకు అనిపించింది ఆ గది ఇంత అందంగా అలంకరించిన వ్యక్తి ఎవరిని గాయపరచడు అని. అప్పుడు ఆమె ఒక పుస్తకాన్ని తెరిచింది. దానిలో గోల్డెన్ లెటర్స్లో రాసి ఉంది, మేడం, ఏదైనా కోరుకోండి, చేస్తాను. ఇప్పుడు నాన్నని చూస్తే ఎంత బావుండో. అలా బ్యూటీ అనగానే ఒక అద్దంలో ఆమెకి తండ్రి కనిపించాడు. బ్యూటీ ఎంతో ఆనందించింది. ఆమె తండ్రి ఆమెకి ఎదురుగా ఉన్నాడు. ఆ రాత్రి డిన్నర్ చేస్తుండగా బీస్ట్ కూడా వచ్చాడు. బ్యూటీ, నేను నిన్ను చూడొచ్చా? ఈ క్యాసెల్ మీ సొంతం. నన్నెందుకు అడుగుతున్నారు? లేదు, ఇదంతా నీదే. నీవనుకుంటే వెంటనే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. బ్యూటీకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఒకటి అడుగుతాను, నేను నిజంగానే ఎంత అందవికారంగా ఉన్నానా? ఆమెకి అర్థం కాలేదు ఏం చెప్పాలి అన్నది. తల ఊపి అవునని చెప్పింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈసారి కాస్త కఠోరంగా చెప్పింది. లేదు. బీస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడు, ఉదాసీనంగా, ఒంటరిగా. ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు బీస్ట్ బ్యూటీని కలిసేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కూడా. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి బీస్ట్ అలవాటైపోయాడు. ఇతను అందంగా ఉంటే బావుండేది. మరికొన్ని నెలలు పూర్తయిపోయాయి. ఇప్పుడు బ్యూటీకి బీస్ట్ అంటే ఎలాంటి భయమూ లేదు. నిజానికి అతను ఆమెకు నచ్చసాగాడు. ఓ రోజు అద్దంలో తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్టుగా కనిపించాడు. ఆమె బీస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇంటికి వెళ్తానని అడిగింది. ఎందుకంటే తండ్రిని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, కానీ నీవు తిరిగి రాకపోతే నేను బాధతో చనిపోతానేమో. నేను 1 వారంలో వెనక్కి వచ్చేస్తాను.
బీస్ట్ బ్యూటీకి ఒక ఉంగరాన్నిచ్చాడు. దాన్ని ఆమె నిద్రపోతుండగా తీసేస్తే తిన్నగా క్యాసిల్ లోపలికి వస్తుంది అని. మర్నాడు ఉదయం ఆమె తండ్రి ఇంట్లో ఉంది. తన పాత మంచంపై నుండి లేచింది. తండ్రిని చూసి చాలా సంతోషించింది. తండ్రి సగం అనారోగ్యం బ్యూటీని చూడగానే తగ్గింది. మధ్యాహ్నం కాగానే బ్యూటీ పెళ్ళైన అక్కలు తండ్రిని కలవడానికి వచ్చారు. ఇంట్లో బ్యూటీని చూసి చాలా కోపం వచ్చింది. ఆమెని కొత్త సమస్యల్లో పడేయాలని చూశారు. ఆమెని ఇక్కడ మరో వారం ఉండేలా చేద్దామనుకున్నారు. బీస్ట్కు కోపం వస్తే ఆమెను చంపేస్తాడు. ఇద్దరు అక్కలు బ్యూటీ దగ్గరికి వెళ్లి ఏడవసాగారు. వేరువేరుగా ఉండాలని లేదని చెప్పారు. బ్యూటీ అనుకుంది ఇంకో వారం అక్కడే ఉండాలి అని. కొద్ది రోజుల్లోనే బ్యూటీకి బీస్ట్ గుర్తుకు రాసాగాడు. ఓ రోజు కలలో బీస్ట్ తన గార్డెన్లో పడి ఉండటాన్ని చూసింది. ఆమె కంగారు పడుతూ లేచింది. నేను ఎంత స్వార్థపరురాలిని! ఆమె అదే సమయంలో ఉంగరాన్ని తీసేసింది. ఇక ఆ మర్నాడు బీస్ట్ క్యాసెల్లో లేచింది. రోజంతా బీస్ట్ గురించి ఎదురు చూసింది. కానీ అతని గురించి ఏమీ తెలియలేదు. ఎన్నో గంటలు ఎదురు చూసింది. కానీ బీస్ట్ నుండి ఏ కబరు లేదు. ఉన్నట్టుండి ఆమె గార్డెన్కు వెళ్ళింది. బీస్ట్ అక్కడ పడి ఉన్నాడు, అచ్చు కలలో చూసినట్టుగానే. బ్యూటీ పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళింది. అతని హత్తుకుంది. బీస్ట్ గుండె కొట్టుకుంటోంది. అతను ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఇలా అన్నాడు, అసలు నీ వస్తావని అనుకోలేదు నేను. అందుకే తిండి మానేసి చావడానికి సిద్ధమైపోయాను. నువ్వంటే నాకిష్టం. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదే క్షణాన ఏదో మాయ జరిగింది. క్యాసల్ అందాలు రెట్టింపు అయ్యాయి. బ్యూటీ మెరుస్తున్న కళ్ళతో నాలుగు వైపులా చూసి బీస్ట్ని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యవ్వనంతో ఉన్న అందమైన రాజకుమారుడున్నాడు. అతన్ని చూడగానే బ్యూటీకి ఏడుపొచ్చేసింది. మీరు ఎవరు? బీస్ట్ ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? రాజకుమారుడు ఆమెకిలా చెప్పాడు, నేనే ఆ మృగాన్ని. ఒక రాక్షసి నన్ను మంత్రశక్తితో ఆ మృగాన్ని తయారు చేసింది. నీవు నన్ను పెళ్లి చేసుకుంటా అని అనకుండా ఉంటే జీవితాంతం అలాగే ఒక మృగంగా బతికేవాణ్ణి. బ్యూటీ ఇది విని చాలా సంతోషించింది. మంచి మనసున్న అసలైన ప్రేమ ఆమెకు లభించింది. బ్యూటీ రాజకుమారుడు వివాహం చేసుకున్నారు. ఎప్పటికీ సంతోషంగా జీవించారు.